మటన్ వండుకొని రాండి వాడు అని చెప్పింది. సరేలే నాని వస్తాంలే అని మేము అన్న తర్వాత ఆ రోజు నేను డ్యూటీ అయిపోయింది, ఇంటికి వచ్చేసిన. ఆ రోజు కూడా శ్యామ్ ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇంటికి వచ్చినాక 7:30 ఇట్లా టైం అవుతుంది. 7:30కు నాకు మేడం ఫోన్ చేసింది. అంటే మళ్ళీ స్టడీ అవర్లో మరి మళ్ళీ మాట్లాడటానికి ఫోన్ చేసిండేమో అనుకొని ఈయన ఫోన్ ఎత్తిండు. శ్యామ్ ఫోన్ ఎత్తాగానే బయటికి వెళ్ళిపోయాడు. నేను కూర వండుతాను అంటే బయటకు వెళ్ళిపోయాక అటే 10 నిమిషాలు అవుతామని మాట్లాడతాను బయటనే ఆ చిట్టలలోకి వెళ్ళి. అరే ఏంది ఇంతసేపు అయింది వస్తాడు ఏంది మరి ఇంత అంటే మనకు భయం అవుతుంది కదా పిల్లలకి ఫోన్ వస్తే. అట్లా అని నేను భయపడి బయటికి వెళ్ళిపోయాను. మేడం ఎంతసేపు అవుతుంది మేడం, ఎన్ని గంటలు అవుతుంది, మరి సాయంత్రం నుంచి కనబడతాడు కదా అని చెప్పి మాట్లాడతాను. అరే ఏమైందనంటే నాకు చెప్తాడు. తర్వాత లోపలికి వచ్చి ఇట్లా లక్కీ కనబడతాడు 7:30 నుంచి కనబడతలేడట. అప్పటికి టైం 8:30 అవుతుంది. కనబడతలేడట ఇదే ఎప్పుడు చెప్తారు సరే ఏంది కనబడకపోవడం ఏంది, వాళ్ళు కూడా ఇంత నెగ్లెక్ట్ చేయడం ఏంది అని చెప్పేసి మేము మళ్ళీ మేడంకి ఫోన్ చేస్తే ఆమె మేడం అన్నది కదా, లేదండి మరి మీరు మధ్యాహ్నం ఫోన్ చేసేది కదా, మధ్యాహ్నం అబ్బాయి మీకు ఫోన్ చేసేది కదా, మరి మీకు ఏమన్నా చెప్పిండా, వస్తానని చెప్పిండా, నా దగ్గర డబ్బులు ఉన్నాయా చెప్పండి, మరి మీరు ఏమన్నా ప్రాబ్లం ఉన్నదా మరి అబ్బాయికి అని చెప్పి మాట్లాడతాను. అయితే లేదు మేడం మాకు ఏం చెప్పలేదు, కాకపోతే వాళ్ళ డాడీ మన బర్త్డే ఉన్నదని ఈరోజు మా అబ్బాయికి ఫోన్ చేసిండు, అంతేగాని వస్తా అని చెప్పలేదు. ఏంది అక్కడ ఉన్నది ఇక్కడ ఎక్కువ మేడం, నర్సంపేట అవుతుంది, ఇంకా మాకు 20 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ నుండి ఇక్కడికి రావడం ఏంది మేడం, రాలేడు మా అబ్బాయి, అక్కడనే ఎక్కడో ఉంటాడు. అంటే వీళ్ళది 3 అంతస్తుల బిల్డింగ్ అనమాట. 3 అంతస్తుల బిల్డింగ్, 2 స్కూల్లో ఒక దగ్గరనే, అంటే 1200 మంది ఉంటారు హాస్టల్ మొత్తంలో. 4 సెక్షన్లు ఉంటాయి స్కూల్, అంటే ఒక క్లాసు 4 సెక్షన్లు. అయితే అట్లా 1200 మందిలో మరి ఎక్కడ ఉన్నాడేమో మీరే వెతకండి మేడం అని మేమన్నాం. అంటే అబ్బాయి కనబడకుండా మాకు అప్పటికి టెన్షన్ అవుతుంది, ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ఆ చిన్నోడు ఇట్లా చేసి నాకు తెలుసు కదా, అట్లా ఇట్లా కావచ్చు అనుకోని అప్పటి నుండి ఇప్పటి వరకు ఏది కాలేదు దేవుని దయ వల్ల. కానీ అట్లా అని మాకు మస్తు భయం అయింది, ఎందుకంటే అది దూరంలో ఉండి మేము పోలేం కదా నైట్లో. అయితే మేము అది ఇక్కడ మేడం, అక్కడ నుండి ఇక్కడికి అబ్బాయి రాలేడు, ఎట్లా వస్తాడు అని చెప్పి మేము అన్న తర్వాత అప్పటికి 2 గంటలు అవుతుంది అబ్బాయి కనబడక. సాయంత్రము వీళ్ళకి స్నాక్స్ 5 గంటలకు ఉంటాయి, స్నాక్స్ తినేటప్పుడు ఉన్నాడు, డిన్నర్ చేసినప్పుడు ఉన్నాడు, రోల్ కాల్ అనేది సాయంత్రం ఉంటుంది 6:30కి 7 గంటలకు అట్లా రోల్ కాల్లో ఉన్నాడు. ఎందుకంటే సీసీ కెమెరా మొత్తం ఓపెన్ చేసి అబ్బాయి ఎక్కడ ఉన్నాడని మొత్తం ఫస్ట్ పొద్దున్న నుంచొని ఈ సాయంత్రం డిన్నర్ అయిపోయేంత వరకు కూడా సీసీ కెమెరా మొత్తం ఓపెన్ చేసి చూసిల్లట, ఈయన ఏం చెప్తాడు, ఇక్కడ ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు అనేది ప్రతి క్లాస్లో చెక్ చేసిల్లు ఆ రోజు నైట్. అట్లని మాకు చెప్పిండు బాగానే ఉన్నాడు, 7:30 వరకు అంతా పిల్లవాడు ఉన్నాడు, కాకపోతే ఆ తర్వాత కనబడతలేడు అని చెప్పి వాళ్ళు ఉన్నారు. అన్న తర్వాత అప్పటికి టైము 9 అవుతుంది. 1:30 తర్వాత మేము మళ్ళీ చేస్తామని చెప్పి మేడం అసలు ఫోన్ చేస్తలేదు. ఫోన్ చేయకపోతే మేము అక్క వాళ్ళకి ఫోన్ చేస్తే అక్క ఫోన్ ఎత్తాడు. తర్వాత అయ్యగారు ఫోన్ చేస్తే అయ్యగారు ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తి ఇట్లా అయ్యగారు ఫోన్ చేసి చెప్పినాం, అయ్యగారు వాళ్ళు ప్రేయర్లో ఉన్నాడు, ప్రేయర్ చేస్తాడు. తర్వాత మేడమే మళ్ళీ ఫోన్ చేసి అబ్బాయి కనిపించిండండి అని చెప్పి, ఉన్నాడు అబ్బాయి, కాకపోతే ఆయన కొంచెం మత్తు లేకున్నాడు, చూస్తలేడు అని చెప్పేసి మేడం అన్నారు. అలాగూ ఆ మధ్యలో ఒక అర్ధగంట సేపు మాకు మేడం తర్వాత ఫోన్ చేస్తానో చేయలేదు. నేను అయ్యగారు వాళ్ళతో మాట్లాడుకుంటేనే అయ్యగారు వాళ్ళు ఆ ఫోన్లోనే ప్రేయర్లో ఉన్నారు, కన్నీటి ప్రార్థన చేసిర్రు అయ్యగారు వాళ్ళు. అయితే అప్పటికి నాకు మస్తు భయం అవుతుంది, ఏడుస్తాను, ఎందుకంటే మనది దగ్గర కాదు కదా, దీని వరంగల్లో నెక్కొండో దీని నర్సంపేట హన్మకొండ అంటే ఆ టైంలో మేము పోగలుగుతాం. కానీ అక్కడ ఎక్కడంటే పరకాల అంటే చిట్యాల దగ్గర కాళేశ్వరం అంటే అంటే ఆ ఏరియాలో ఉంటుంది. 2-3 గంటలు ప్రయాణం, 2-3 గంటలు ప్రయాణం అవుతుంది పోవడానికే పోయి రావడానికి కాదు. అయితే మాకు టెన్షన్ అవుతుంది. అయ్యగారు వాళ్ళు ఖచ్చితంగా లక్కి అక్కడే ఉంటాడు, మీరు ఏం టెన్షన్ పడకూడదు అని చెప్పి అమ్మగారు అయ్యగారు ఇద్దరు అంటారు. కానీ మాకు అట్లా మనసు ఒప్పలేదు, ఎందుకంటే ఈ అబ్బాయి అప్పుడు కూడా ఇట్లనే చేసి మమ్మల్ని ఆగం చేసాడు, ఒక 2 నెలలు తిప్పలు పెట్టాడు మమ్మల్ని. అక్కడ ఇక్కడ తిరిగినా మాకు అట్లా కాలేదు, అట్లా మంచి కాలేదు. తర్వాత అయ్యగారు వాళ్ళ అక్కడికి వచ్చినాకనే అబ్బాయి మంచిగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం కాలేదు. కానీ అట్లా చెప్పిన తర్వాత ఏమైందంటే మాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పింది మేడం, మరి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటాయా, మీరు ఎందుకు మాకు చెప్పట్లేదు, ఎందుకు దేనికి ఏమైనా ఉంటుందా మరి ఈయనకనంటే, లేదు మేడం ఏం కాదు అని చెప్పేసి మేము అన్నాం. అట్లనే వాళ్ళు నమ్మతలేదు. అది ఒకసారి మా అబ్బాయికి ఇవ్వండి ఫోను, మరి మాట్లాడుతాం నేను అని చెప్పి మేము అన్నాం. అలానే ఈయనకి ఇచ్చింది ఫోన్. ఇవ్వగానే లక్కీ అని అంటే చిన్నగా
అంటే ఏంది నాన్న ఏమనిపించేది రా, మధ్యాహ్నం నువ్వు ఫోన్ చేసినావు కదా, మాట్లాడినావు కదా, మరి నీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మాకు అప్పుడే చెప్తే మేము ఇప్పుడు ఈ టైం వాళ్ళకి మేము వద్దు కదా, మరి ఏమైంది నాన్న నీకెందుకు అక్కడ ఎందుకు ఉన్నావు అని చెప్పేసి మేము అన్నాం. అనంటే మమ్మీ నాకు కళ్ళు తిరిగినాయి మమ్మీ అని అన్నాడు. అంటే కళ్ళు ఎందుకు తిరుగుతున్నావు, సాయంత్రం అన్నం తినలేదా, డిన్నర్ చేయలేదా అంటే నాకు తినబుద్ధి కాకుండా నేను అన్నం పడేసిన అని అన్నాడు. పడేస్తే మరి నీకు కళ్ళు తిరిగితే నువ్వు అక్కడ ఎక్కడనో అంటే నువ్వు క్లాస్ రూమ్లో లేకపోతే గ్రౌండ్ ఉన్నాయి ఇక్కడ నువ్వు పడిపోవాలి, అంతేగాని నువ్వు ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఇప్పుడు ఇట్లా మెట్లు మూడు అంతస్తుల మెట్ల మీదకి ఇట్లా స్ట్రైట్గా ఉండేది కదా, ఇట్లా వంకలు ఉంటాయి కదా, ఇప్పుడు ఈ మెట్లకు ఆపోజిట్లో కింద ఉంటుందా ఇట్లా, ఆ కింద ఇట్లా పడుకొని ఉన్నాడు. అదైనా పడుకోడు, ఇట్లా పడుకున్నాడు. ఇట్లా పడుకొని మళ్ళీ అదంతా ఈ క్లాస్ రూమ్లో చెదారము మళ్ళీ డస్ట్బిన్ అది ఉంటుంది కదా, చెత్త చాట, ఈ స్కూల్లో అవన్నీ ఉంటాయి కదా, చీపుర్లకి ఇట్లా అవన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న డబ్బాలు డస్ట్బిన్ అవి పేపర్ అవన్నీ అవి ఎక్కడేస్తారట వాళ్ళు. వీళ్ళ హాస్టల్ మొత్తం మీద పనిచేసే వాళ్ళు 20 మంది ఉంటారు. అవన్నీ సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టిళ్ళు వాళ్ళు. పెడితే ఆన్లైన్ పడుకొని ఉన్నాడట. అది మాకు వీడియో ఎమ్మటే పెట్టిళ్ళు వాళ్ళు. అయితే అలా పడుకొని ఉన్నాడు. ఎట్లున్నాడంటే అసలు ఎట్లా మన 12-1 గంటకు మన నిద్ర లేపితే ఎట్లా మనం మత్తు మీద ఉంటామా అట్లా మత్తు మీద ఉన్నాడట. ఇంట్లో 3 గంటలు అల్లనే ఉన్నాడు, ఇక అల్లనే ఉన్నాడు. అయితే అట్లానే మాకు వీడియో పెట్టేసరికి అసలు నా ప్రాణం వెళ్ళిపోయింది. అసలు ఏది దేవ నా కొడుకులు అసలుకి ఏంటిది, కాకపోతే కళ్ళు తిరుగుతున్నామో సరే అనుకొని కింద అక్కడనే మెట్ల కన్నా పడిపోవాలి. ఆ మెట్ల కానించి ఇటు తిరిగి నువ్వు వెళ్ళ పడుకోవడం అసలు అలా పడుకున్నాడు. నీకు ఏమనిపించింది అంటే నాకు కళ్ళు తిరిగినాయి అన్నాడు. అన్న తర్వాత అయ్యగారు వాళ్ళు ఫోన్ చెప్పారు నా కొడుకు అసలు ఆయనతో మాకు కనబడాడు. ఎందుకంటే ఇటుకి వెళ్ళి చిలుకలు ఉంటాయి, ఒక సైడ్కి వెళ్ళి మొత్తం చిలుకలు ఉంటాయి. కానీ కాకపోతే ఏంటంటే మనం పోయి నా కొడుకు ఉన్నాడు అని చూడడానికి కూడా అసలు వాళ్ళు పంపించరు, అసలు బయటికి రావడానికి ఆశ్చర్యం లేదు అసలు హాస్టల్ నుంచి అని. కానీ కాకపోతే ఒక చిలుకలు ఉంటాయి అందులోకి ఇట్లా అంటే ఆ టైంలో అట్లా ఉంటాడు అనమాట ఆయన. ఎందుకంటే మాకు తెలుసు. అప్పుడు ఒకసారి లాస్ట్ ఇయర్ ఏమైనట్టు అప్పుడు మేము కల్లడకి తీసుకుపోయినప్పుడు ముండ్ల కంపలాల నుంచి ఉరికిండు అసలుకి అందులో నుంచి. అట్లా పోయిండేమో అని ఆ రోజు మస్తు భయమైంది. అయ్యగారు వాళ్ళు ప్రేయర్ చేసి మేము కూడా ప్రేయర్ చేసుకున్నాం. మేము ముగ్గురం జిక్కి నేను ముగ్గురం ప్రేయర్ కన్నీటి ప్రార్థన చేసుకున్నాం ఆ రోజు నైట్. మేము నా కొడుకు దొరికిండు, మంచిగా ఉన్నాడు. తెల్లారి మీరు వచ్చి తీసుకొని పోండి అని అనేసరికి పోయిండు, షామ్ తీసుకొని వచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏం లేదు. కాకపోతే మేము మాట్లాడితే మేము ఒకవేళ మంచిగా తెల్లారి అడిగితే అన్నాడు కదా నాకు కళ్ళు తిరిగినాయి, అసలు ఆ టైంలో నేను వాడికి ఎట్లా పోయినో తెలియదు. కళ్ళు తిరిగి అయితే నేను కింద పడిపోయినా, ఎట్లా పోయినా నాకు తెలియదు. తర్వాత సార్ వాళ్ళే నేను తీసుకొని వచ్చి సార్ వాళ్ళతో పడుకోబెట్టుకున్నారు ఆ రోజు నైట్ అని అన్నాడు. అంతే, ఇక ఏం చెప్పాలి ఇంతవరకు. దేవుని దేవుని నా కొడుకు అయితే ఇప్పటి వరకు మంచిగా ఉన్నాడు. దేవునికి వందనములు. హల్లెలూయా. చెప్పిన తర్వాత మాట్లాడాడు. డాడీతో మాట్లాడాలని నాకు కాన్ఫిడెంట్లో ఉంటుంది. అలా నేను అంటే వాళ్ళ మేడం ఎప్పుడు కూడా ఫోన్ ఇయ్యదు అనమాట, ఫోన్ ఇయ్యదు. కాకపోతే మా డాడీ బర్త్డే మేడం సరే ఇవ్వడానికి ఇచ్చిందట. ఇస్తే ఈయన ఫోన్ చేసిండు, నాకు ఫోన్ చేసి మాట్లాడిండు. సెకండ్ సాటర్డే రోజు రండి డాడీ మమ్మీ అని చెప్పిండు.